మావోయిస్ట్ పార్టీకి వెన్ను విరిగిందా? మావోయిస్ట్ పార్టీలో అత్యంత కీలక నేత అయినటువంటి నంబాల కేశవరావు మృతి చెందారు. ఈరోజు జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందడం మావోయిస్ట్ పార్టీకి తీరని లోటుగా చెప్పవచ్చు. ఆయన మృతి ఎంతో కీలకమైనటువంటి నాయకుడు, ఈ స్థాయి నాయకుడు మావోయిస్ట్ పార్టీలో ఎన్కౌంటర్ కావడం ఇదే మొట్టమొదటిసారి ఈ 40 ఏళ్ల చరిత్రలో కూడా. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజు మృతి చెందినటువంటి విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. బుధవారం ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయనతో పాటు 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో సంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించినటువంటి పరిస్థితి. ఆయనపై సుమారు 1,50,00,000 రివార్డు ఉన్నటువంటి నేత, మావోయిస్టు నేత. ఆయనపై రివార్డును కూడా ప్రకటించి భారత ప్రభుత్వం ఆయనని నిర్మూలించడమే ఒక సవాల్గా తీసుకున్నటువంటి అంశంలో ఇప్పుడు ఆయన చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుందని చెప్పొచ్చు. నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయని కూడా చెప్పొచ్చు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగినటువంటి ఆపరేషన్లో 27 మంది ఒకేసారి మృతి చెందినటువంటి అంశము. వీరిలో పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి, ఉద్యమానికి వెన్నెముకగా ఉన్నటువంటి నంబాల కేశవరావు ఆలియాస్ బసవరాజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నక్సలిజానికి వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్ చేయడం ప్రభుత్వము ఒక మెట్టు పైకెక్కిందనే చెప్పొచ్చు. భద్రతా దళాలకు అందినటువంటి సమాచారం మేరకు అక్కడ భారీగా నక్సలైట్లు సమావేశమయ్యారని తెలుసుకున్న సందర్భంలో ఇప్పటికే కూంబింగ్ నిర్వహిస్తూ గత కొంతకాలంగా కగారుని కేంద్రంగా తీసుకొని అక్కడ గుట్టలలో పూర్తిగా నిఘాను పెట్టినటువంటి పోలీసు అధికారులు అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తెలుసుకొని ఒకేసారి వారిపై దాడి చేయడంతో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర అడవుల్లో సుమారు 54 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి పరిస్థితి, 84 మంది తర్వాత లొంగిపోయినటువంటి పరిస్థితి. ఇక 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామంటూ మోదీ సర్కార్ దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కీలక నేత అయినటువంటి బసవరాజు చనిపోవడం ఆ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక కీలక నేతగా ఆవిర్భావ దశ నుంచి ఆయన కీలక నేతగా ఉంటూ నక్సలైట్ పార్టీలో ఆవిర్భావ సభ్యులుగా ఉన్నటువంటి ఆయన గణపతి తర్వాత పార్టీ పగ్గాలు కూడా ఆయనే చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎన్కౌంటర్లో మరణించినటువంటి నంబాల కేశవరావు మరో పేరు బసవరాజు అంటూ పార్టీలో ఉంది. 2018 నవంబర్లో ముప్పాల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి రాజీనామా తర్వాత ఆయన పార్టీకి సుప్రీంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కేశవరావుది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియన్నపేట గ్రామం. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు, కేశవరావు సోదరుడు, 3 అక్క చెల్లెలు కూడా ఉన్నారు. ఆయన బీటెక్ చదువుతూ నక్సలైట్గా వెళ్ళారు. బీటెక్ నుండి అక్కడి నుంచి అక్కడే రాజకీయాల్లో వరంగల్లో చదువుకుంటూ అక్కడ ఈ నక్సలిజానికి ఆకర్షితుడై పూర్తిగా పార్టీలోకి వెళ్ళి ఇప్పటికి 45 సంవత్సరాల నుంచి అజ్ఞాత జీవితాన్ని కొనసాగుతూ వివిధ దేశాల్లో కూడా పర్యటించి శిక్షణలు పొందినటువంటి వ్యక్తి కేశవరావు. కేశవరావు యొక్క ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. తాతగారి ఊరు అయినటువంటి టెక్కలి మండలం తలగాలంలో హై స్కూల్ విద్య, టెక్కలి జూనియర్ కళాశాలలో ఇంటర్ వరకు ఆయన చదువుకున్నారు. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతుండగా వరంగల్ బీటెక్లో సీటు రావడంతో అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యారు. ఆయన వరంగల్లోని కాకతీయ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్సీ బీటెక్ చదువుతుండగానే రాడికల్ విద్యార్థి సంఘాల వైపు అడుగులు వేస్తూ వారి యొక్క పిలుపుకు ఆకర్షితుడైనటువంటి ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితుడై 1984లో బీటెక్ చదువుతూ సిపిఐఎంఎల్ పీపుల్స్ ఆర్ గ్రూప్ సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులైన బీటెక్ చదువుతూ మధ్యలోనే స్వస్తి చెప్పి ఆయన ఉద్యమంలో చేరినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి దాదాపుగా 43 సంవత్సరాల పాటు ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. నక్సల్బరీ ఉద్యమంలో చేరిక తర్వాత ఆయన స్వగ్రామానికి పూర్తిగా కూడా రాలేదంటూ కూడా
గ్రామస్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రంలో దేశంలో జరిగినటువంటి కీలక దాడుల్లో కూడా ఆయన ప్రమేయము ఉంది అని చెప్తా ఉన్నారు. దూకుడుగా వ్యవహరించే స్వభావం ఉన్నటువంటి కేశవరావు అనేక కీలకమైనటువంటి దాడులకు ఆయన సూత్రధారి, పాత్రధారి. మిలిటరీ దాడుల వ్యూహకర్తగా నంబాల కేశవరావుకు పేరుంది పీపుల్స్ వార్లోనే. మిలిటరీ ఆపరేషన్లో సిద్ధహస్తులు, మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో కూడా దేశవ్యాప్తంగా సత్సంబంధాలు నేర్పడం కూడా ఆయన ప్రత్యేకత అని చెప్తుంటారు పోలీసులు. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేసినటువంటి ఆయన గణపతి తర్వాత పార్టీ కార్యదర్శి బాధ్యతలు కూడా చేపట్టారు. గణపతితో పోలిస్తే పార్టీ సిద్ధాంతాల అమల్లో మరింత కఠినంగా వ్యవహరించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. దూకుడు స్వభావం కలిగినటువంటి కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధమవుతుందని బలంగా నమ్మే ఆ స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా పోలీసులు చెప్తున్నారు, రికార్డులో కూడా పేర్కొన్నారు. అలిపిరిలో చంద్రబాబుపై జరిగినటువంటి క్లైమర్మెన్స్ దాడిలో ప్రధాన సూత్రధారి నంబాల కేశవరావు. ఇక ఎంతో కీలకమైనటువంటి నేత అయినటువంటి నంబాల మృతి మావోయిస్ట్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించిందనేది చెప్తున్నటువంటి మాట. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని చింతర్నాల్ ఘట్టలో కూడా ఆయనదే వ్యూహం. గస్తీకి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లను 2 కొండల మధ్యలో వచ్చాక మావోలు అకస్మాత్తుగా విరుచుకుపడ్డారు. జవాన్లు పారిపోయే అవకాశం కూడా దక్కలేదు. ఈ ఘటనలో 74 మంది జవాన్లు చనిపోయారు. 2013 సల్వాజుడం వ్యవస్థాపకుడైనటువంటి మహేంద్ర కర్మపై దాడి వ్యూహం కూడా కేశవరావుదే. ఈ ఘటనలో మహేంద్ర కర్మతో పాటుగా 27 మంది మరణించారు. మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేతగా ఆయనకు పేరుంది. ఇప్పటికే అనేక కీలకమైనటువంటి అంశాల్లో కీలకంగా వెన్నుదన్నుగా పార్టీకి నిలబడుతూ కష్టకాలంలో కూడా ముందుకు తీసుకెళ్తూ వ్యూహాత్మకంగా ముందుకు పోతూ మిలిటరీ శిక్షణ పొందినటువంటి ఆయన, ఎన్టీఏటీ వారి యొక్క శిక్షణ కూడా పొందినటువంటి ఆయన మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా మావోయిస్టులను అంతం చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ సమయం కల్లా మావోయిస్టులను దాదాపు అంతమొందించే అవకాశం కూడా ఉంది. అప్పటి వరకు వదిలిపెట్టదు అనేది కూడా ఈ సంఘటన రుజువు చేస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అందుకే శాంతి చర్చలు చేయాలంటూ మావోయిస్టు పార్టీ గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్బంధకాండను వీడాలంటూ కూడా చెప్తా ఉంది, విజ్ఞప్తులు కూడా చేస్తూ ఉంది. ప్రజాస్వామికవాదులు అదేవిధంగా ప్రతిపక్ష నేతలు సైతం శాంతి చర్చలు జరపాలి, వారితో చర్చలు జరిపిన తర్వాతనే చర్యలు తీసుకోవాలంటూ కూడా వారికి వెసులుబాటును కల్పించాలని కూడా కోరుతా ఉన్నారు. అటువంటి ఈ నేపథ్యంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరగడం చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారింది. మావోయిస్టు పార్టీ యొక్క వెన్నుముకను విడిచినట్టుగా కనిపిస్తూ ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయినప్పటికీ ఇంకా మావోయిస్టు పార్టీని అంచలేరు అంటూ సానుభూతి పరులు, వ్యూహకర్తలు ఎంతోమంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆయన మృతి మావోయిస్టు పార్టీ వెన్నెముక విరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.